శ్రీమాత్ర నమః. ముందు ఒక వీడియో చూడండి. लाइन में है ना, चलो भाई, भारत माता की जय। ऐसा मत बोलो मेरी जान। मुसलमान हमेशा आगे रहा। हिंदुस्तान पे जब भी मुसीबत आई, हिंदुस्तान में मुसलमान आगे रहा। ये मत यहाँ पर रिलीजियस मत लाओ, आप लोग रिलीजियस मत लाओ। చూశారు కదా? చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? కొంచెమైనా కోపం వచ్చిందా? ఎవరికి కోపం వచ్చింది అనేది కింద కామెంట్లో పెట్టండి. నాకు కూడా, నేను కూడా చదువుతాను ఆ కామెంట్స్ అన్ని. ఎందుకంటే భారత మాతాకి జై అని అనద్దు అని అన్నప్పుడు అక్కడ అంతమంది కొంచెం కూడా కోపం లేకుండా, కొంచెం కూడా సిగ్గు లేకుండా ఆ ఫ్రీగా ఇచ్చిన 100 రూపాయల పెట్రోల్ బాటిల్ కోసం మన దేశమాతని తాకట్టు పెట్టేశారు. వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టేశారు. 100 రూపాయల పెట్రోల్ కోసం దేశమాతని తాకట్టు పెట్టేశారు. అమ్ముడుపోయారనమాట. కనీసం ఒక్కళ్ళైనా అదేంటి, నువ్వు భారతదేశంలోనే ఉన్నావు కదా, భారత మాతాకి జై అని అనద్దు అని ఎందుకు అంటున్నావు, నాకు నీ పెట్రోల్ అవసరం లేదు, అయితే నడిచేనా వెళ్తాను గాని అని ఒక్కళ్ళైనా వెనక్కి వచ్చేసారా? రాలా. ఎందుకంటే మనకు అక్కడ పెట్రోల్ కావాలి. భారత మాతాకి జై అని అద్దన్నాడు, అంతేగా. ఒక్క క్షణం మన చెవులు కళ్ళు మూసేసుకుంటే సరిపోతుంది, అంతేగా. ఆ మధ్య ఒక వ్యక్తి అన్నాడు కదా, 15 నిమిషాలు పక్కకెళ్తే అని. అంతే, ఇక్కడ కూడా అంతే. పెట్రోల్ తీసుకోవడం కోసం ఒక్క 5 నిమిషాలు కళ్ళు చెవులు ముక్కు అన్ని మూసేసుకుంటే మొత్తానికి మనల్నే మూసేస్తారు వాళ్ళు, సరిపోతుంది. దరిద్రం అంతటితో వదిలిపోతుంది. సిగ్గున కొంచెం కూడా లేదా? భారత మాతాకి జై అనద్దు అంటే ఒక్కళ్ళు కూడా ప్రశ్నించకుండా పెట్రోల్ తీసుకున్నారు. చూసారా? అది భారతీయుల పరిస్థితి. అదే వ్యక్తి మొత్తం భారతదేశంలో రోడ్ల మీదకి వచ్చి నమాజు చేస్తాము అని అన్నప్పుడు కూడా మనకేమనిపించలా? ఎందుకు అనిపిస్తుంది చెప్పండి? మన దాకా రాలేదుగా, ఇంకా మన ఇంట్లోకి రాలేదు కదా ఇంకా, అందుకని మనకేమనిపించదు. కానీ సోకాళ్ళు మేధావులు, హిందూ ముసుగు వేసుకున్న ముసుగు వీరులు ఏం మాట్లాడతారో తెలుసా? మొన్న మాధవీలత గారు అక్కడ దుర్గా సూక్తం చేశారు కదా, మనం కూడా వీడియో చేసుకుందాం. దాని గురించి పెద్ద ఇష్యూ అనమాట. ఆవిడ మీద ఏదో కేసు ఫైల్ చేస్తామని ఏదో అంటున్నారు, అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ వార్తల్లో చూశాను. దుర్గా సూక్తం చదవచ్చా? నాకే పెట్టారు కామెంట్లు, ఆడవాళ్ళు చదవచ్చా దుర్గా సూక్తము? ఆవిడ ఎందుకు అక్కడ చదవాలి? రెచ్చగొట్టే విధంగా పైకి ఎందుకు చదవాలి? ఆవిడ ఇష్టం అండి. అయినా నవరాత్రుల్లో ఆవిడ చదువుకోవాలని అనుకున్నారేమో, ఆవిడకి ఏమైనా ఉపదేశం ఉందేమో, ఆవిడ చేశారు, ఆవిడ చదువుకున్నారు. ఏంటి మీకేంటి బాధ? మరి దుర్గా సూక్తం చదవచ్చా? దేవుణ్ణి అవమానించచ్చా? ఎక్కడ పడితే అక్కడ మంత్రాలు చదవచ్చా? అని పిండేసుకుంటున్నారు కదా. మరి ఈ పిండేసుకుంటున్న వాళ్ళు భారత మాతాకి జై అనద్దు అన్న వాడి దగ్గరికి ఎందుకు అడగలేదు? మేము రోడ్ల మీదకి వచ్చి నమాజ్ చేసుకుంటాము అని అన్నప్పుడు ఎందుకు అడగలేదు? హిందువుల పేర్లు పెట్టుకుని పరాయి మతస్థులు హోటల్ నడుపుకుంటూ ఉత్సా ఉమ్ము వేసుకుంటున్నప్పుడు, ఉత్సా ఉమ్ము వేసి అమ్ముతున్నప్పుడు వాళ్ళని ఎందుకు అడగలేదు? 600 కోట్లు భారతదేశంలో ఉంటూ పరాయి మతస్థులు కూడా 600 సంథింగ్ ఎంతో కొంత డబ్బుని ఇరాన్కి అందించారు కదా. మరి అప్పుడు మరి మీరందరూ భారతదేశంలో ఉంటున్నారు కదా. మొన్న పెహల్గాం దాడి జరిగినప్పుడు హిందువుల్ని ఇక్కడ పెట్టి పేల్చేసి మీరు హిందువులా కాదా అని అడిగి కాల్ చేశారు కదా, ప్రాణాలు తీసేశారు కదా. మరి అప్పుడు భారతదేశానికి మీరు ఎందుకు సహాయం చేయలేదు? పాకిస్తాన్ ఇష్యూ వచ్చినప్పుడు ఎందుకు సహాయం చేయలేదు అని ఎప్పుడైనా అడిగామా? వాళ్ళు ఎక్కడ ఉన్నా ఒక్కరికి ఇబ్బంది కలిగినా వాళ్ళందరూ ఏకమైపోతారు. వాళ్ళలో వాళ్ళు విడిపోరు, వాళ్ళలో వాళ్ళు రంధ్రాన్వేషం చేయరు, వాళ్ళలో వాళ్ళని పేర్లు పెట్టుకుని బురద జల్లుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేయరు. ఒక్కరికి సమస్య వస్తే వాళ్ళందరూ కలిసిపోతారు. అందరూ కలిసిపోయి ఎక్కడో ఇరాన్లో వాళ్ళు బాధపడుతుంటే వీళ్ళందరూ డబ్బులు పంపించారు అంటే పరాయి దేశం కదా, పరాయి వాళ్ళు కదా, ఎక్కడో ఉన్న ముస్లిమ్స్ కదా అని ఆలోచించలేదు కదా. అందరూ ఏకమైపోయి అక్కడ సహాయం చేశారు. మనం మాధవీలత గారు ఎందుకు దుర్గా సూక్తం చదివారు అని కొంతమంది ద్రోహులు అంటారు. ఇంకొంతమంది ద్రోహులు ఉంటారు. వాళ్ళేం చెప్తారంటే, వీధి వీధికి గుడి ఎందుకు, కొత్త గుళ్ళు ఎందుకు కట్టేస్తున్నారు అని అడుగుతారు. కొత్త గుళ్ళు ఎందుకు కట్టేస్తున్నారు అని గింజుకు చచ్చిపోయే వాళ్ళు వీధి వీధికి ఎందుకు చర్చి కడుతున్నారు, మా దేవాలయాల్ని మీరు ఎందుకు ఆక్రమించుకున్నారు అని పోరాటం అక్కడ కదా చెయ్యాలి. దమ్ముంటే, ధైర్యం ఉంటే హిందూ దేవాలయాల్ని ఆక్యుపై చేసేశారు కదా, అక్కడికి వెళ్ళి పోరాటం చేస్తే బాగుంటుంది. అంతే తప్ప కొత్త గుళ్ళు ఎందుకు కడుతున్నారు, కొత్త గుళ్ళు కట్టి డబ్బులు దోచేసుకుంటున్నారు, పూజల పేట డబ్బులు దొబ్బి వాళ్ళ సొంత డబ్బు ఏమన్నా ఇస్తున్నారా? ఎవరికి వాడికి తెలివితేటలు ఉంటాయి.
హిందువుల మీద ధర్మ పోరాటం చేయవలసిన అవసరం లేదు. వీళ్ళు హిందువులు కాదు, హిందూ ముసుగు వేసుకున్న ద్రోహులు అనమాట. వీళ్ళకి ఇమ్రాన్ ఖాన్లేమో శ్రీమాన్ ఇమ్రాన్ ఖాన్లు అవుతారు. హిందువుల మీద చేయడానికి మాత్రం వాళ్ళు ఇలా చేశారు, ఆ గుడి కట్టారు, అక్కడ దోచేసుకుంటున్నారు, ఆ పూజ పేరు డబ్బులు తీసేసుకుంటున్నారు, ధర్మ పోరాటం అంటున్నారు, వాళ్ళ మీద పోరాటం చేసి QR కోడ్లు పెట్టుకుంటున్నారు, వాళ్ళ మీద పోరాటం చేసి స్కాన్ కోడ్లు పెట్టుకుంటున్నారని తవ్వి 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 పాతాళానికి ఇంకా కింద ఉన్న చివరి వరకు వెళ్ళిపోయి దొరకకపోతే దొరకపుచ్చుకొని, ఒకవేళ అది లేకపోతే ఉన్నది లేనట్టు లేనది ఉన్నట్టు కల్పించేనా చెప్పేసి హిందువుల మీద బురద చల్లుతారు. వాళ్ళందరూ ఏ సమస్య వచ్చినా ఎక్కడ వచ్చినా కలిసికట్టుగా వాళ్ళుంటే మనం మాత్రం మన వాళ్ళ మీద బురద చల్లుతాం. ఎందుకంటే హిందువులు అంటే ఎవరు ఏమనరు కదా. అలా హిందువుల మీద చేసే పోరాటం ధర్మ పోరాటం, దానికి మేము ధర్మ రక్షణ చేస్తున్నాం అని చెప్తారు. భారతదేశంలో ఉండి భారత మాతాకి జై అనద్దు అని పబ్లిక్ గా అంటూ పెట్రోల్ ఇస్తుంటే సిగ్గు సరం లేకుండా తీసుకుంటున్నారు చూసారా. అలాంటి భారతీయులు మన దేశంలో ఉన్నంత కాలం హిందువుల మీద హిందువులే దాడి చేస్తున్నప్పుడు ఆ దాడి చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి భజన చేస్తూ ఉంటారు కదా, భజన బ్యాచ్ ఇలా ఇలా భజన చేస్తారు కదా. అలా భజన చేశారు అంటే రేపు పొద్దున్న మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి దేవుణ్ణి భజించాలి అన్నా కూడా చిడతలు కూడా దొరకవు, ఏవి దొరకవు. అప్పుడు తెలుస్తుంది, ఆ రోజు తెలుస్తుంది హిందువులని మనం ఎందుకు దుయ్యపట్టకూడదని. తప్పుంటే ప్రశ్నించాలి, అంతే తప్ప ఎవరో ఒకరు చేశారు కదా అని మొత్తం అందరినీ దుయ్యబెట్టేసి అందరినీ బజారుకి ఈడ్చేసి వ్యక్తిగతంగా కూడా దూషణ చేయటం కాదు. వాళ్ళందరూ అక్కడ కలిసి ఉంటే మనం మాత్రం మనలో మనం దెబ్బలాడుకుని చచ్చిపోతున్నాం, మనలో మనం తిట్టుకుంటున్నాం, మన గొళ్ళ మీద మనం బురద జల్లుకుని హిందూ ధర్మరక్షణ అని చెప్పి చెప్పుకుంటున్నాం.